మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు హైకోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇందుకోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అంబటిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చారు. వ్యాన్ దిగిన తరువాత వైసీపీ కార్యకర్తలు నాయకులకు అభివాదం చేస్తూ కోర్టులోకి వెళ్లారు మాజీ మంత్రి. గత ఏడాది పట్టాభిపురం పిఎస్ లో అంబటిపై కేసు రిజిస్టర్ అయింది. వైసీపీ ఆందోళనలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంబటిని తీసుకురావడంతో గుంటూరు జిల్లా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఈరోజు పీటీ వారెంట్ పై అయితే అంబటి రాంబాబుని గుంటూరు కోర్టుకి అయితే తీసుకొచ్చారు. దీని నేపథ్యంలో కోర్టులో విచారణ అనంతరం అంబటి రాంబాబుకి ఏదైతే పిపిపి విధానంపై జరిగిన ఆందోళనకు సంబంధించి భారీ గేట్లను నెట్టి పోలీసులతో వాగ్వాదం దిగిన దానిపై సంబంధించి గత సంవత్సరం అయితే ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పై అయితే అంబటి రాంబాబుని కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ అనంతరం అంబటి రాంబాబు ఈ యొక్క కేసు మీద అయితే ఈ నెల 22 వరకు అయితే ఆయనకి జైలు శిక్ష విధించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి. అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రస్తుతానికి దీనికి సంబంధించినే గుంటూరు కోర్టుకు అయితే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఆయన్ని రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే రాజమండ్రి జైలుకి అక్కడికి మళ్ళీ పంపనున్నారు. అయితే ఈ మొత్తంగా అంబటి రాంబాబు కోర్టుకి వచ్చిన నేపథ్యంలో కూడా కార్యకర్తలు ఏదైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు జిందాబాద్ అంటూ కూడా కోర్టు ఆవరణలో అరవటంతో కూడా పలు విమర్శలకు దావదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబుకి ఈ నెల 22 వరకు అయితే మళ్ళీ రాజమండ్రి జైలుకి పంపించనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క రిమాండ్ కి సంబంధించి పూర్తి కాగితాల పని అవటంతో ఆయన్ని మళ్ళీ అదే వెహికల్లో రాజమండ్రి జైలుకి అయితే పంపించనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మళ్ళీ అంబటి రాంబాబుకి పీటీ వారెంట్ వేయటం, దీంతో మళ్ళీ ఆయనకి ఆల్రెడీ బెయిల్ వస్తుంది అన్న క్రమంలో మళ్ళీ రిమాండ్ విధించడంతో వైసీపీ నేతల్లో అయితే అసంతృప్తి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబు బెయిల్ సంబంధించిన విచారణ అయితే జరగనుంది. అయితే విచారణలో కూడా ఇప్పుడు ఈ పీటీ వారెంట్ పై రిమాండ్ పడటంతో ఏదైతే బెయిల్ కి సంబంధించి కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఏమబిందు అంటే నాగేశ్వర, ఇప్పటికే అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ చాలా వరకు కూడా నాయకులందరూ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి కలిసారా అంబటి రాంబాబుని? ఇప్పటి వరకు అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన రోజు నుంచి కూడా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి అయితే ఒకరు రానున్నారు. అక్కడ గుంటూరుకు సంబంధించిన వైసీపీ నేతలు, అలాగే మంగళగిరి ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కోర్టు ఆవరణకు చేరుకున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా బయటే లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. దీంతో వాళ్ళందరూ కూడా బయటే ఉండటం జరిగింది. అయితే ఆయనకి ఈ యొక్క పీటీ వారెంట్ సంబంధించిన కేసులో రిమాండ్ విధించారు. అయితే ఈ రిమాండ్ అవుతుంది అనుకున్న పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ యొక్క వాదోపవాదాల నేపథ్యంలో వాదనలకు సంబంధించింది కాబట్టి ఆ యొక్క కేసు రిమాండ్ విధించకుండా ఉంటారు. అలాగే బెయిల్ వస్తుందని వైసీపీ నేతలు అయితే అసభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది రిమాండ్ విధించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే వైసీపీకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా లాయర్లు ఇది సింపుల్ కేసు అయినప్పటికీ కావాలనే దీన్ని ప్రభుత్వం ఆయనకి రిమాండ్ విధించి లాయర్లు ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అక్రమ కేసులు కట్టారని కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబుని మళ్ళీ ఏదైతే అక్కడికి జైలుకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్.